హలో ఆల్ వెల్కమ్ టు సుబ్బుగారి వంటలు. ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీకు మా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ నచ్చితే వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను చికెన్ ఫ్రై కోసం హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలు పెట్టుకొని అందులో నేను చికెన్ ముక్కల్ని వేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నేను అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నాను. అలాగే నేను కూరకు సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మనం వేసుకున్న ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టేలాగా ఇక్కడ నేను కలుపుకుంటూ ఉన్నాను. నేను స్టవ్ని ఫుల్గా పెట్టి అప్పుడప్పుడు చికెన్ని కలుపుకుంటూ ఉన్నాను. ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ కొద్ది కొద్దిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం మూత పెట్టి వాటర్ అంతా వచ్చేలాగా మనం ఉడికించుకోవాలి. చూసా వాటర్ అనేటివి వచ్చాయి కదా, ఇవన్నీ ఎగిరిపోయేలాగా మనము ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చికెన్ ముక్కల్ని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయిందండి. చికెన్ ముక్కలు గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు మనము వేయించుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు గోల్డ్ కలర్లోకి వచ్చాయి కదా,
ఇందులో నేను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా వేయించుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు వేయించుకుందాం. బాగా వేగాయండి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుందాం. కారం ముక్కలకి బాగా పట్టేలాగా మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా మనం యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా మంచిగా ముక్కలకు పట్టేలాగా బాగా వేయించుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. ఆల్మోస్ట్ బాగా వేగాయి. ఇప్పుడు నేను ఇందులో కరివేపాకును తుంచి వేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను బాగా కలుపుకుంటున్నాను. కరివేపాకు కొత్తిమీర ముందే వేసి వేయించుకోవడం వల్ల వాటి ఫ్లేవరు ముక్కలకు పట్టి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక నిమిషం బాగా వేయించుకుందాం. ఇప్పుడు నేను కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. మంచిగా కలుపుకుందాం. గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా చికెన్ ముక్కలు బాగా ఎర్రగా వచ్చేలాగా వేయించుకుందాం. చికెన్ ముక్కలన్నీ బాగా వేగిపోయాయండి. ఇప్పుడు చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం గ్యాస్ని కట్టేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.